తప్పు. ఓకే, 1 by 1 మాట్లాడదాం. మనతోటి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ బాడి శంకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బాడి శంకర్ గారు నమస్తే అండి. నమస్కారం. చెప్పండి. సో ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలకి అధికారిక లాంఛనాలతో జరిపించాలనుకున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కోరిక నెరవేరలేదు. సో ఎలా చూస్తున్నారు ఈ ఎపిసోడ్ మీరు? లేదు మీకు రాంగ్ డైరెక్షన్ వచ్చిందో లేకపోతే రాంగ్ గైడెన్స్ వచ్చిందో తెలియదు, కానీ అధికార లాంఛనాలతో జరిగింది. కాదే అక్కడ మన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కొద్ది ఓవర్ యాక్షన్, పోలీసులను తొయ్యడం, పోలీసుల మీద గెలిపోవడం, వాళ్ళని వైకాపా కార్యకర్తలను తీసుకొచ్చి అడావుడి చేయడం, అంటే కేవలం కాపు ఓట్ల కోసం, కాపు కులాను దగ్గర తీసుకోవడం కోసం అక్కడ ఏదైనా ఓవర్ యాక్షన్ చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో అంబటి రాంబాబు గారు సీన్ క్రియేట్ చేశారు. అక్కడ ఎప్పుడు సీన్ క్రియేట్ చేస్తుంటారుగా శవ రాజకీయాలు సేమ్ అంతే. ఇవాళ జరిగింది కూడా అదే, అధికార లాంఛనాలతోనే జరిగినాయి. మీరు వెళ్ళి కనుక్కోండి, పొద్దున ఒప్పుకున్నారు అలా అధికార లాంఛనాలు కావాలని. ఎందుకు ఒప్పుకోరు? ఒక ఉద్యమ నేత ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో పెద్ద కాపు కులానికి పెద్ద, మా కులం అందరికి కూడా పెద్ద ఆయనకి అధికార లాంఛనాలు వద్దని ఎవరంటారు? వీళ్ళు అంటారు. వీళ్ళు పెట్టింది అది. వైకాపా పార్టీ వాళ్ళు అధికార లాంఛనాలు వద్దని వాళ్ళకి చెప్పుతూ, వాళ్ళతో చెప్పిస్తూ, ఈ దుర్మార్గం ఇది. ఒక పెద్ద ఆయన చనిపోతే అధికార లాంఛనాలు చేయడం ధర్మం. అది అంటే వారు ముద్రగడ గారు చనిపోక ముందు కొన్ని కోరికలు కోరుకున్నారు, తనని సమాధి చేయమన్నారు, అది కూడా తన నివాసం కాంపౌండ్లోనే. ఆ తర్వాత అధికారిక లాంఛనాలు లాంటివి తనకి ఇష్టం లేదని చెప్పారనేది వారు చెప్పారనేది రాంబాబు గారు చెప్తున్నారు కదా ఇందాక. ఏ మంత్రి చనిపోతే అధికార లాంఛనాలు చేశారు చెప్పమానండి? ఏదైనా మంత్రి చనిపోతే అధికార లాంఛనాలతో చేశారా? చాలా ఉన్నాయి, ఇలా చేయని చాలా ఉన్నాయి. మేము అధికార లాంఛనాలతో ఆ పెద్ద ఆయన్ని చేయమని మా ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు మా పెద్దలకు చెప్తే, మా దుర్గేష్ గారు కానీ, ఇలాగా వాసన్ శెట్టి గారు కానీ, మంత్రులు అందరూ వెళ్ళారు, ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళారు, నివాళులు అర్పించారు. ఇవన్నీ చేసి వెళ్తే వీళ్ళు పెద్ద సీన్ క్రియేట్ చేసుకొని, అసలు నువ్వు జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఏమండి బాడి శంకర్ గారు, మీ జనసేన పార్టీ నాయకులుగా నేను అడిగే క్వశ్చన్ ఒకటి, నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్తారు సమాధానం. సింగళూరు వెంకటేష్ గారు కూడా అడిగారు కదా ఒక ప్రశ్న. చిరంజీవి గారి కుటుంబం నుంచి ఎవరు ఎందుకు రాలేదు? పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేదు, రాలేదు. ముద్రగడ పద్మనాభం గారు దాదాపు 2 నెలల నుంచి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. ఎవరు వెళ్ళి చూసారండి మీ పార్టీలో? ఎవరు వెళ్ళారు మీ పార్టీలో? ఏ ఎమ్మెల్యే వెళ్ళాడని సింగళూరు వెంకటేష్ గారు అడిగారు. సో పోనీ వారు అడిగిందని సమాధానం చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళి ఉంటారులే బ్రహ్మనాయుడు గారు. కాదు చెప్పేదేనండి. ఇప్పుడే వెంకటేశ్వర గారు ఒక మాట అన్నారు, నెల రోజుల క్రితమే ఫిక్స్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభ ఎందుకు వాయిదా వేస్తారండి? సాయంత్రం వస్తారని చెప్పారు సార్ ఇప్పుడే. అలాగే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారో పక్క రాష్ట్రంలోకి వెళ్ళారో, నాగేంద్ర బాబు గారు ఉంటే వస్తారు, కంపల్సరీ వస్తారు. మీ అందరికి చెప్పరు కదా, వాళ్ళకే ప్రోగ్రామ్. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చెప్పాలి కదన్నా. చెప్పరంటే ఎలాగా చెప్తారు? చెప్పకుండా ఎందుకు? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మనకేం డైరెక్ట్ సంబంధాలు లేవు. ప్రజా బాహుళ్యంలో ఉన్నప్పుడు ఆయన మీటింగ్స్ ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఎప్పుడు ఆ మీటింగ్ పెట్టారని మనం చెప్తున్నాం. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు, నివాళులు అర్పించాం, వాడవాడలో నివాళులు అర్పించాం, బెజవాడ నగరంలోనే నివాళులు అర్పించాం మా పార్టీ తరఫున. అన్ని మేము చేయవలసిన అన్ని చేసాం. ఒక్క నాగేంద్ర బాబు గారు రాలేదని మీరు పోషిస్తున్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఖర్చు పెట్టామని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారికి కుటుంబానికి, చిరంజీవి గారి కుటుంబానికి, ముద్రగడ గారి కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం నేపథ్యంలో ఆ కుటుంబం నుంచి ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా వచ్చినట్లయితే బాగుండేది అని చెప్పి మాత్రం అంటే అది విమర్శగా తీసుకోవద్దని కూడా నేను చెప్పాను. విమర్శగా తీసుకోవట్లేదు సార్. ఒక కుటుంబంలో తల్లి తండ్రి చనిపోయినా అందుబాటులో లేకపోతే అంత్యక్రియలు చేసేస్తున్నారు. కుటుంబంలో ఒక తల్లి తండ్రి చనిపోయినప్పుడు కూడా రాలేని పరిస్థితుల్లో అంత్యక్రియలు చేసి తర్వాత వాళ్ళు ఈ కార్యక్రమాలకు వస్తున్నారు. అలా మేము వెళ్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాం. నాగేంద్ర బాబు గారు వెళ్తారు, చిరంజీవి గారు వెళ్తారు, వెయిటింగ్. ఓకే బాడి శంకర్ గారు.